ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి అన్న విషయం పైన కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఈ డబ్బులతో వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తన కూతురు పెళ్లి వందలాది కోట్లు ఖర్చు పెట్టి గోవాలో డెస్టినేషన్ మ్యారేజెస్ చేశారు. కానీ ఇక్కడ తన కూతురు హాస్పిటల్ బెడ్ మీద ఉంది, కనీసం కొద్దిగైనా సహాయం చేయండి అని అడిగిన గతంలో మనం మొన్న మాట్లాడిన ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోగా తనను కూడా బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ తన కూతురుకు మాత్రం గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి డబ్బులు ఉన్నాయి ఈ సుధాకర్కి. కానీ ఎవరైతే ఇలా కష్టపడి సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను రిటర్న్ చేయడానికి మాత్రం మనకు మనసు రావట్లేదు. ఒకసారి మన సాగర్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి సాగర్, ఏంటి మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి, అక్కడ స్థానికంగా ఆయనకున్న సిచ్యువేషన్ ఏంటి, ఏమనుకుంటున్నారు? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. వాస్తవానికి పసుపులేటి సుధాకర్ గురించి కొన్ని బేసిక్స్ కొన్ని విషయాలు అయితే మనం పరిశోధనలో కానీ లేదంటే నాకు తెలిసిన విషయాలు కానీ మనం ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ విషయాలు అయితే మీకు కొన్ని చెప్తాను. కావలిపట్నానికి చెందిన పసుపులేటి సుధాకర్ అతను 11 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ కి వెళ్లిపోయారు. 45 రూపాయల జీతానికి ఆఫీస్ బాయ్ జీతానికి చేరాను. అనంతరం 14 సంవత్సరాలకే ఒక 50 మంది కార్మికులతో రాడ్ బెండింగ్ పనిచేశాను. అనంతరం కేవలం 17-18 సంవత్సరాలకే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఒక కాంట్రాక్టర్ గా ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తూ నేను ఎదిగానని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే 11 సంవత్సరాలకే ఆయన బయటికి వెళ్లిపోవడం జరిగింది కావాలి నుంచి. అనంతర కాలంలోనే త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే ఒక పేరుతో ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడం, అనంతరంలోనే తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకోవడం, మంచి పేరు సంపాదించుకోవడంతో అనేక మంది వందలాది మంది కస్టమర్లు కూడా సంపాదించుకుని అనేక సందర్భాలు చెప్తారు. ఇదే సమయంలో కూడా త్రిపుర కన్స్ట్రక్షన్స్ పేరుతో తక్కువ షార్ట్ పీరియడ్ లోనే ఎక్కువ కూడా అమౌంట్ సంపాదించడం. ఇదే క్రమంలో ఆయనకి రాజకీయంగా కూడా రాజకీయం మీద చాలా మక్కువ ఎక్కువ. దీంతోనే 3 దఫాలుగా అంటే మొదట ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. అనంతరం 2019లో జనసేన పార్టీ తరఫున గాజు గ్లాస్ గుర్తు మీద ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఓడిపోవడం జరిగింది. అనంతరం 2024 ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో అప్పటికే ఒక బీజేపీ టికెట్ కానీ లేదంటే టీడీపీ జనసేన టికెట్లు ఆశించి ఫెయిల్ అవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థి కూడా పోటీ చేయడం జరిగింది. సో ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే క్రమంలో ఆయన చాలా భారీగా అమౌంట్ ఖర్చు పెట్టారు. భారీగా అమౌంట్ అంటే సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయల వరకు నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పిఎస్ఆర్ ట్రస్ట్ అంటే ఏదైతే ఈ సుధాకర్ సొంత పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ పేరుతో స్కూల్స్ కానీ లేదంటే విలేజెస్ లో దేవాలయాల డెవలప్మెంట్ కానీ అంటే రాజకీయంలో భాగంగా ఈ విధంగా సేవా కార్యక్రమాలతో ప్రజల్లో పోటీ చేసి రాజకీయంగా గెలవడం కోసమో రాజకీయంగా దాన్ని ప్రాబల్యంగా మార్చుకోవడం కోసం మాత్రమే ఖర్చు పెట్టారు, సేవ చేశారు అనుకోవచ్చా? 100% షూర్. ఎందువల్లంటే ఇప్పుడు ఏదైనా ఒక సేవా ట్రస్ట్ స్థాపించి అనేక సేవా ట్రస్టులు కూడా ఉన్నాయి. ఈ సేవా ట్రస్టులు ఏంటంటే వాళ్ళు ఎటువంటి లబ్ధి లేకుండా తమ సంపాదనలో కొంత మాత్రం ఖర్చు పెడతారు. ఇది కేవలం వారు మానసికంగా ఆనందం కోసం లేదంటే సమాజ సేవ కోసం రకరకాలుగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఇలాగ ఉంటాయి. కానీ ఇప్పుడు పసుపులేటి సుధాకర్ మీరు చెప్తున్నా ఇప్పుడు వచ్చిన ఏదైతే 300 కోట్లు 400 కోట్లు అక్కడ మోసం జరిగింది ఇవన్నీ మనం పరిశీలిస్తే మనకు ముఖ్యంగా తెలుస్తుంది. ఆయన శక్తికి మించి అంటే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ అప్పటికే దెబ్బతినుంది, అప్పటికే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఆ సమయంలో ఆంధ్రాకి వచ్చినప్పుడు ఆయన లిక్విడ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఏది అప్పేది ఉండదు, స్పాట్ లోనే అంతా కూడా ఖర్చు పెట్టవలసి ఉంది. విపరీతంగా ఖర్చు పెట్టారు డబ్బులు. అంటే సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటేనే మనకి మ్యాచ్ యూజువల్గా ఈ డబ్బులు ఎక్కువ శాతం అంటే నగదు రూపంలో ఖర్చు పెట్టాలి. అంటే ఇక్కడ ఆ మనీని ఏదైతే ఆల్రెడీ వాళ్ళ కంపెనీకి అకౌంట్కి వచ్చిన డబ్బుల్ని బ్లాక్ మనీగా మార్చి అక్కడ ఖర్చు పెట్టారని అనుకోవచ్చా? అవకాశం ఉందంటారా? ఎగ్జాక్ట్లీ. వాస్తవానికి కంపెనీ వేరు వ్యక్తి వేరు. సో కంపెనీ వేరు వ్యక్తి వేరు అయినప్పుడు కంపెనీలో ప్రతి రూపాయి కూడా వ్యక్తికి చెందదు. అదంతా కూడా కంపెనీ ఉంటుంది, కంపెనీకి అకౌంట్స్ ఉంటుంది, అకౌంట్కి లయబిలిటీ ఉంటుంది, అంతా ప్రజల దానికి మొత్తం కూడా ఒక షీట్ ఉంటుంది. ఈ షీట్ ప్రకారం ఖర్చు పెట్టదు. కానీ అక్కడ వచ్చిన డబ్బులంతా కూడా ఈయన నేరుగా రాజకీయాలకు ఖర్చు పెట్టారంటే ఒక రకంగా దీన్ని పూర్తిగా హవాలాగా చెప్పవచ్చు, లేదంటే బ్లాక్ మనీ చెప్పొచ్చు. ఇదే క్రమంలో కూడా ఆయన దుబాయ్ లోని ఒక ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎక్స్పోలో కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ ఆయన చెప్పిన ఒక శ్లోకం వింటే అట్టే కూడా ప్రజలు ఇట్లాగే పడిపోతారు బోట్లు. ఏంటంటే మీరంతా మధ్యతరగతి కుటుంబాలు రూపాయి సంపాదించుకుంటారు. మీరు కన్నా హైదరాబాద్ లో త్రిపుర కన్స్ట్రక్షన్స్ లో ₹1 పెట్టుబడి పెడితే ఆ రూపాయికి ₹10 వస్తుందని చెప్పి ఆయన చెప్పే మీరు లైన్లోనే ఉండండి. మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. ఒకసారి తనని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయాలు రెండు. ఒకటి, ఆయన త్రిపుర కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో డబ్బులు కలెక్ట్ చేశారు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అయితే కలెక్ట్ చేశారో అక్కడ ఖర్చు పెట్టకుండా తన్ని వేరే వాటికి మరల్చారు అన్నది చాలా క్లియర్ అవుతుంది. అది ఆయన రాజకీయాలు కావచ్చు, లేదా ఆయన పిల్లలకు సంబంధించిన పెళ్లి కోసం పెట్టిన ఆడంబరాలకు కావచ్చు. ఇప్పుడు మరొక కీలకమైన అంశం ఏంటంటే త్రిపుర రెసార్ట్స్ అని చెప్పేసి ఒక కొత్త రెసార్ట్స్ స్టార్ట్ చేసి అక్కడ డబ్బులు తీసుకెళ్ళి పెట్టారు.
సో ఈ మూడింటిని చూస్తున్నప్పుడు అంటే ఈ డబ్బులు ఇక్కడ నుంచి అక్కడ చేసేటప్పుడు ఇక్కడ ఒకటి సంబంధం లేని వాటికి అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం అది నేరంగా కనిపిస్తుంది. మనీ లాండరింగో లేకపోతే ఇక్కడ వాటిని హవాలాకి మార్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఏంటి ఇలాంటి కేసెస్లో లీగల్గా వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? ఇది కంప్లీట్ ఏంటంటే చీటింగ్ కేసు. సో చీటింగ్ కేసు అనగానే 420 మనం ఐపీఎస్ అనుకోవచ్చు, లేకపోతే ఐపీసీ అనుకోవచ్చు, లేకపోతే బిఎన్ఎస్ యాక్ట్ వస్తే 318. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది కాబట్టి సో చీటింగ్ కేసు వచ్చేసి 318. అట్లా కాకుండా ఫేక్ ప్రామిసెస్ ఇస్తున్నారు. అంటే ఏదైతే ప్రామిస్ చేసిండ్రో ఆన్ టైమ్ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోవడం, వాళ్ళకి పొజిషన్ ఇవ్వకపోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఫేక్ ప్రామిసెస్ కింద సెక్షన్ 318 ఆఫ్ క్లాజ్ 2 బిఎన్ఎస్ యాక్ట్. ఇది కాకుండా ఇక్కడ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కూడా జరిగింది. సో సెక్షన్ 314. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే త్రూ అవుట్ ద కేస్ వీళ్ళకి రేరా పర్మిషన్స్ లేవు, హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేవు. సో హెచ్ఎండిఏ పర్మిషన్స్ లేవు అన్నప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిట్ అసలు లేదు అన్నట్టు. సో లేదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే హెచ్ఎండిఏకి అప్లై చేస్తే హెచ్ఎండిఏ డినై చేసింది, మేము పర్మిషన్ ఇయ్యము అని చెప్పింది. సో దానికోసం హైకోర్టు వెళ్ళారు వీళ్ళు. హైకోర్టుకి వెళ్ళి కేసు వేస్తే ఏమవుతుందంటే ఈ రోజు వరకు కూడా కేసు ఇంకా పెండెన్సీలోనే ఉంది, ఇంకా కేసు పెండింగ్ ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ రోజు వరకు కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా రేరా పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తున్నారు ఫస్ట్ పాయింట్. అండ్ చాలామంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంటున్నారు, కానీ రీరా పర్మిషన్ ఉందా లేదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా లేదా అనేది అసలు అంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటున్నారో వాళ్ళు చూసుకోవట్లేదు. బేసిక్ ఇది చాలామంది ఠక్కున కొనేయడం అన్నట్టు కాదు, బేసిక్గా ఇదంతా చూసుకోవాలి, కస్టమర్స్ చేసుకోవాలి. సో సెక్షన్ 3 ఆఫ్ రేరా యాక్ట్ కూడా వస్తుంది. దాని కింద ఇప్పుడు రేరా యాక్ట్ పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి రేరా యాక్ట్ కూడా వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా కాకుండా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ జరిగింది, అంటే ఆన్ టైం ఇవ్వలేదు, అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే ఏదైతే చెప్తున్నారో అది లేదు, అక్కడ వేరే ఉంది కాబట్టి. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అమెండ్మెంట్తో జరిగిన దాంట్లో కూడా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద కూడా కన్జ్యూమర్ ఫోరంలో కేసు వేయొచ్చు. సో ఇట్స్ అబోవ్ 1 crore కాబట్టి స్టేట్ కమిషన్కి వెళ్ళొచ్చు. ఇలాంటి కేసెస్ లేవు అని అనుకోవద్దు. చాలా మంది ఇప్పుడు మిడిల్ క్లాస్ మేము వెళ్తే అంటే వాళ్ళు ధైర్యంగా ఇది మనీ లాండరింగ్ కేసు కూడా ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ చేస్తుంది ఇది ఆల్రెడీ చట్ట పరిధిలో ఉంది కాబట్టి అక్కడ డిసైడ్ అయిన తర్వాతనే మేము మీకు పేమెంట్స్ చేస్తాము అనే ఒక థాట్ ప్రాసెస్లో తీసుకెళ్ళిపోయి వీళ్ళందరినీ ఎక్కువ వెయిట్ చేయించే పరిస్థితి. మీకు కూడా తెలుసు సివిల్ కేసెస్ కానీ ఇలాంటి క్రిమినల్ పెండెన్సీస్ చాలా రోజులు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే బేసిక్ ఏంటంటే హెచ్ఎండి పర్మిషన్ లేకపోవడం వల్ల హైకోర్టులో కేసు నడుస్తుంది, అది ఓకే, అది సైడ్కి. బట్ వీళ్ళకి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేసి ఇవ్వాలి, చేసిన తర్వాత పొజిషన్ ఇవ్వాలి, అది రెండు అయితే లేదంటే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కేసు వస్తుంది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద వీళ్ళు వెళ్ళి నాకు రిజిస్ట్రేషన్ చేయడం కాదు, కనీసం పొజిషన్ ఇవ్వట్లేదు, కనీసం చూపించలేదని చెప్పేసి సివిల్ కోర్ట్స్లో కేసు వేయచ్చు. బట్ ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు రేఖ గారు మాట్లాడిన దాని ప్రకారం మేము మిడిల్ క్లాస్ పర్సన్స్ మేము వెళ్ళి ఎట్లా కేసు పెడతాము అంటున్నారు. దాని తగ్గట్టు వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. అది అలా ఉండదు. ఎందుకంటే స్వయంగా నేను ఎన్నో కేసెస్ చూసినా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ ఫోరంలో స్టేట్ కమిషన్లో ఇంతకంటే కూడా పెద్ద స్కామ్స్ అనేది కేసెస్ ఫైల్ అయినాయి. పర్సన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అది కాకుండా అతని ప్రాపర్టీ అన్నీ కూడా తీసుకెళ్ళి అటాచ్మెంట్ చేస్తారు. అతనికి సంబంధించిన పర్సనల్ లేవో ఇప్పుడు ఇది కంపెనీ, ఇది ఒక ఎంటిటీ, బట్ స్టిల్ ఇట్స్ ఎంటిటీ, అంటే ఆ కంపెనీ లయబిలిటీ ఉంది. సో ఆ కంపెనీ లయబిలిటీ ప్లస్ యాజ్ ఎ పర్సన్ ఆథరైజ్డ్ పర్సన్ వచ్చి పాసిబిలిటీ కాబట్టి అతన్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. అండ్ అతనికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి కూడా అటాచ్ చేసేసి ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ చాలా తెలివిగా వెళ్ళి దుబాయ్లో దాచిపెట్టుకున్నారు. ఆయన ఇండియాలో లేరు, దుబాయ్లో ఉంటారు, లేదా దుబాయ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళ సిబ్బందితో చెప్పిస్తారు. ఎవరిని అడిగితే ఆయనతో మాట్లాడే అవకాశం ప్రస్తుతానికి లేదని చెప్తున్నారు. అందుకని వీళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెట్టాలి. పెడితే వాళ్ళకి ఎల్ఓసి ఇష్యూ అవుతుంది. ఎల్ఓసి ఇష్యూ అయితే ఇక్కడున్న పట్టుకొని వస్తారు అండ్ కోర్టు ముందు నుంచి పెడతారు. ఎంత టైం పట్టొచ్చు ఇది నిజంగానే వాళ్ళకి? ఇంత టైం పడుతుంది అని చెప్పలేము, బట్ సమ్వన్ షుడ్ కమ్ ఫార్వర్డ్. ఎవరో ఒకరు వచ్చి ముందు కేసు పెట్ట తప్ప ఇప్పుడు సోమోటో కోర్టు కొన్నిసార్లు తీసుకుంటుంది, కొన్నిసార్లు తీసుకోలేదు, తెలియదు. సో ఎవరైనా ఒకరు వెళ్ళి పోలీస్కి వెళ్ళి వెళ్తే ఇప్పుడు ఇందులో సఫర్ అయిన వాళ్ళు లిటరల్లీ అందరూ కూడా సీనియర్ సిటిజన్సే ఆల్మోస్ట్. అంటే మీరు చూసుకుంటే సీనియర్ సిటిజన్సే ఉంటారు. అండ్ అందులో కూడా సూయేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, క్వాలిటీ వైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద వస్తాయి. సో ఇన్ని కోర్ట్స్లో ఒక పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరగకపోవచ్చు, అక్కడ జరగకపోతే కన్జ్యూమర్ ఫోరంలో జరుగుద్ది, అక్కడ కాకపోతే మీ సివిల్ కోర్టులో జరుగుద్ది, ఎక్కడ కాకపోతే హైకోర్టులో జరుగుతుంది. అన్ని కోర్ట్స్లో జరగదు న్యాయం అనడానికి లేదు కదా. సో ఫస్ట్ సమ్వన్ హ్యాస్ టు స్టార్ట్.
ఎవరో ఒకరు కేసు పెడితే తప్ప ఇది ముందుకెళ్ళదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎక్కడో ఒక చోట దీనికి సంబంధించింది ప్రారంభం అవ్వాల్సిందే. అది పోలీస్ స్టేషన్లో కేసు అంటారా, లేకపోతే కన్జ్యూమర్ ఫోరంలోకి సంబంధించిన పిటిషన్ అంటారా, ఏదో ఒకటి జరిగితే తప్ప ఇలాంటి వాళ్ళని జస్టిస్కి తీసుకొచ్చే అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా సరే లాక్కొని రావాలంటే ఉన్న ఒకటే ఆప్షన్, ఖచ్చితంగా పోలీసులకి దీనికి సంబంధించి కంప్లైంట్ వెళ్ళాలి, ఆ కంప్లైంట్ రిజిస్టర్ అవ్వాలి. దానికి సంబంధించి ఏదైనా అవసరం ఉన్నా సరే బీఆర్కే న్యూస్ మీకు అండగా ఉంటుందని చెప్పి మొన్న కూడా చెప్పాము. దానికి అనుగుణంగానే ఇవాళ కూడా అదే మాట చెప్తున్నాము. క్లియర్గా ఆలోచించుకోవాల్సింది ఒకటే, మీకు న్యాయం జరగాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు బయటకు రావాల్సింది. ఇప్పటికే 35 మంది బాధితులు ఉన్నారు, 35 మంది బాధితులు బయటకు వచ్చారు, 300 మంది బాధితులు కాంటాక్ట్లో ఉన్నారు. ఇలాంటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఏం చేయాలన్న విషయంపైన ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ ఈ న్యాయ సలహాను తీసుకొని తద్వారా ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎవరైతే పసుపులేటి సుధాకర్, ఒక్కసారి ఆలోచించండి, కష్టపడి పైకి వచ్చారు, మీలాగే కష్టపడి ఉన్న వాళ్ళ సొమ్మును తీసుకుని వాళ్ళు మీరు జల్సాలు చేస్తున్నారు. నిజంగా మీ దగ్గర డబ్బులు లేకపోతే వందలాది కోట్లు ఖర్చు పెట్టి మీరు ఎలక్షన్లో ఎలా నిలబడుకుంటున్నారు, దానికోసం మంచినీళ్ళ ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చు చేసే క్రమంలో మీరు మరొక నేరం కూడా చేసి ఉండే అవకాశం ఉందన్నది మనం దానికి సంబంధించి కూడా ఆధారాలు కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఇప్పటికే మీరు వేరే రెసార్ట్ అని కానివ్వండి, ఇంకొక బిజినెస్లోకి వెళ్తున్న నేపథ్యంలో వీళ్ళకి న్యాయం చేయకుండా అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం? నీ బిడ్డకి మీరు గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేశారు, నిజంగానే ఆమె భవిష్యత్తు ఇలాంటి డబ్బులతో మీరు చేస్తే నిజంగానే అది బాగుంటుందా? మీరు పర్సనల్గా ఒకసారి ఆలోచించాలి. ఒక మనిషిగా, ఒక మానవత్వ కోణంతో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పసుపులేటి సుధాకర్ గారు ఆలోచించండి. మీరు ఇది చేస్తున్నవైతే 100% తప్పులు. కేవలం మనుషులను మాటలతో మభ్యపెట్టి ముందుకు వెళ్దాం అనుకుంటే అది ఎన్నో రోజులు నడవదు. ఆల్రెడీ ఇప్పటికే మీ సీఈఓ గారు ఎవరైతే ఉన్నారో వేణు శర్మ, ఆయనకు సంబంధించిన బండారం అప్పటికే బయటపెట్టింది బీఆర్కే న్యూస్. అలాగే మీ బండారం కూడా బయట పెడతాం. ఓవరాల్గా చూద్దాం. ఖచ్చితంగా ఈ బాధితులందరికీ న్యాయం చేసే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తుంది. ఇది ఇవాళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.